సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 44కు చేరింది. బీరంగూడ పనీషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజస్థాన్ కు చెందిన కార్మికుడు ఆరిఫ్ మృతి చెందాడు. అటు పటాన్ చెరువులోని ధృవచని కార్మికుడు కూడా మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇప్పటి వరకు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 కార్మికులు మృతి చెందారు. ఇంకా 16 మంది కార్మికులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎన్డీఎంఏ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించనుంది. పేలుడుకు గల కారణాలపై ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. ఏదైతే పాసమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలినటువంటి ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 44కు చేరింది ఆ మృతుల సంఖ్య. బీరంగూడ పనీషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజస్థాన్ కు చెందిన కార్మికుడు ఆరిఫ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి అఖిలేష్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో 42గా ఉన్నటువంటి మృతుల సంఖ్య 44గా చేరుకుంది. ఇప్పటి వరకు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 కార్మికులు అయితే మృతి చెందారు. ఇంకా 16 మంది కార్మికుల ఆచూకీ ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభించాల్సి ఉంటుంది. డిఎన్ఏ పరీక్షల ద్వారా కుటుంబ సభ్యులకి అనువాలను గుర్తించి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. రైట్ సుప్రియ, ఇంకా శిథిరాల కింద ఎవరెవరు ఉన్నారు? 8 మంది ఆచూకీ ఇంకా లభించినట్టు సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎప్పటికీ సహాయ చర్యలన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హాస్పిటల్ ఉన్నటువంటి కార్మికుల కండిషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? శివాజీ ఘటన జరిగి 9 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే అయితే 44కి మృతుల సంఖ్య పెరిగింది. కూడా పనీషియా హాస్పిటల్ చికిత్స పొందుతూ రాజస్థాన్ కి చెందిన కార్మికుడు ఆరిఫ్ మృతి చెందడం జరిగింది. అయితే పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్లో అఖిలేష్ కూడా మృతి చెందారు. ధృవ ఆసుపత్రి ఇప్పటికే 4 మృతి చెందగా పలు ఆసుపత్రిలో అయితే 16 మంది కార్మికులు ఇంకా కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా కూడా పటాన్ చెరువు సిగాచి దగ్గర పరిశ్రమ దగ్గర అయితే 8 మంది కార్మికుల ఆచూకీ అయితే లభించలేదు. ఘటన స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం అయితే పరిశీలించనున్నది. అయితే ఎన్డీఎంఏ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఇందులో ఎలాంటి ఆలస్యం జరగకుండా మృతుల గుర్తింపు కోసం అయితే ఆయా శాఖలు స్వయంగా పనిచేస్తున్నాయనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం ఇప్పుడు సంఘటన స్థలానికి సందర్శించినది. అయితే ఎన్డీఎంఏ బృందము రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ తో కలిసి పరిశ్రమలో పేలుడికి గల కారణాలపై అయితే సవివంగా అధ్యయనం చేయడం, అంటే ఈ ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి అని చెప్పి అయితే ఇప్పుడు ఆరాధనగా అయితే పరిస్థితుల్లో అయితే భద్రత లోపాల, గ్యాస్ లీకేజ్ లేదంటే రసాయన సంచలనం వల్ల ఇలాంటిది జరిగిందా అని చెప్పి అయితే దర్యాప్తు చేయబోతున్నారు. అయితే పేలుడుతో అయితే కొంతమంది మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో అయితే అవి డిఎన్ఏ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరగకుండా అయితే పనికి అయితే ముందుకు సాగిస్తున్నారని చెప్పాలి. అయితే ప్రమాద సమయంలో మొత్తం 140 మంది కార్మికులు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ రోజు మాత్రము ఎన్డీఎంఏ బృందం అయితే రంగంలోకి దిగింది. ఇంకా ఈ సందర్భంతో అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా ఉండడానికి చూడాలని కూడా ఇది ఒక కీలకంగా మారిందని చెప్పాలి. అంటే ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు పటాన్ చెరువులో అయితే ఈ సంఘటన జరగడంతో మాత్రము కుటుంబ సభ్యులలో అవ్వచ్చు, ఇక్కడ మొత్తం మనకు చూసుకున్నట్టయితే అంత ఉలికి పడుతుందనే చెప్పాలి. అయితే పరిశ్రమ భద్రతా ప్రాణంలో శ్రమికుల రక్షణపై ఈ ఆదాయం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆశ రెస్క్యూ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా 8 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కార్మికుల కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? 8 మంది ఆచూకీ ఎప్పుడు గల్లా కనుగొనే అవకాశం ఉందనుకోవచ్చు సుప్రియ? గత శనివారం నుంచి చూస్తే అయితే మనకు రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతుందని చెప్పాలి. ఇంకా 8 మంది మృతదేహాలు అయితే లభించాల్సి ఉంది. అయితే మొన్న వారంలో చూసుకుంటే అయితే మనకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా జరిగింది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అయితే కుటుంబ సభ్యుల రోదనలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎన్ఎండిఏ బృందం రంగంలోకి దిగింది కాబట్టి ఇది ఒక దాదాపు రేపటి వారికి అయితే మనకు ఐడెంటిటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఈ బాడీస్ దొరికే వరకు అయితే కొనసాగబోతుంది. ఆశ రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికి ఇంకా అయితే రెస్క్యూ కొనసాగుతుంది. ఇంకా 8 మంది మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఎన్డీఎంఏ బృందం కూడా అక్కడికి రావడం జరిగింది. అసలు పేలుడుకు గల కారణాలని అధ్యయనం చేస్తున్నారు.